డీజేలు గోల గోల నానా బీభత్సం పొద్దున్నెళ్ళి రాత్రి వచ్చాడు. ఇట్లా ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. నిన్నగాక మొన్నే కదా విజయవాడ అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఆ గీజేలు పెట్టుకుని రాత్రి దాకా తిరిగి వచ్చాడు. మరి ఇంత పెద్ద హైదరాబాదులో ఇంత సేఫ్ సిటీలో కోర్టుకు రావడానికి ఏదో భూగోళం బద్దలైపోతుంది, భూకంపం వచ్చేస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఇబ్బంది పడిపోతాయి. ఇదా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో నంద్యాల నుంచి నడి రోడ్డు మీద అక్కడి నుంచి విజయవాడ దాకా తీసుకొస్తేనే మరి అప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పడలేదా? ఈయన మాత్రం వస్తే ప్రభుత్వం ఇబ్బంది పడుతుందా కోర్టుకు వస్తే? ఇప్పుడు అది మీరు చెప్పినయే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి. అది ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఎక్కడన్నా ఒక గొడవ జరిగింది అనుకోండి, శవం లేస్తుంది, లేచినప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని ఒక కులం పేరుతోటో మతం కోణంలోనో దాన్ని క్రియేట్ చేసుకుంటే అది పొలిటికల్గా ఆయనకి నచ్చుతుంది కాబట్టి ఆయన వెళ్తాడు. కోర్టుకు వెళ్ళడం ఆయనకి నచ్చదు కాబట్టి రానని చెప్తాడు. అలా కోర్టు ఊరుకున్నంతకాలం వెళ్ళడైనా, అందులో ఏం డౌట్ లేదండి. ఇక్కడ కోర్టుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ప్రభావితం చేస్తాడో ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఎక్కడన్నా ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి సార్, చిన్న రక్తగాయం జరిగితే 323 324 కేసు సెక్షన్ కడతారు, ఒక్క రోజులో బెయిల్ వచ్చేస్తుంది. అదే ఎవరన్నా చంపుకుంటే అది మర్డర్ కేసు అవుతుంది, ఆయన అరెస్ట్ చేస్తారు, 3 నెలలు జైల్లో పెట్టిన తర్వాత బెయిల్తో బయటకు వదులుతారు. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని సిబిఐ నిర్ధారించేసింది. అలాంటి వ్యక్తిని ఒక్కరోజు కూడా అరెస్ట్ లేకుండా బయటికి కడిగిన ముచ్చలో తీసుకురాగలిగారు జగన్ రెడ్డి గారు. కోడికత్తి కేసులో చిన్న కేసు అండి అది, అవును, అది 324 కేసు, ఒక్క రోజులో బెయిల్ వచ్చేది. అతను ఆ కుర్రాన్ని జైల్లో పెట్టి 5 సంవత్సరాలు సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళకపోవడం వల్లే. ఇప్పుడు ఆయన రాడండి, మీరు నామే పెట్టారు సార్, రాయి నన్ను కొట్టాడని పెట్టారు, నన్ను చట్టం జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టింది, మీరు రావట్లేదు కొట్టారని చెప్పిన వాళ్ళు, అప్పుడు ఏం చేయాలండి? అదేంటి ఆయనే రాకపోతే సరే కనీసం కేసు డిస్మిస్ చేయకపోయినా కనీసం బెయిల్ ఇవ్వచ్చండి. అవును, ఆ కుర్రోడికి 5 సంవత్సరాల పాటు కుర్రోడిని నిర్బంధించాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మర్డర్ చేసిన తమ్ముడిని ఒక్కరోజు కూడా జైలు మెట్టు తొక్కకుండా కాపాడుకోగలిగాడు. మరి ఏం చెప్పాలి సార్? ఇక ఆయనకి నచ్చితే వెళ్తాడండి, రేపు శిక్ష వేసినా కూడా ఆయనకి నచ్చితేనే జైలుకి వెళ్తాడు, నచ్చపోతే నేను వెళ్ళని చెప్తాడు. ఏం చేస్తాడు? నచ్చేది ఏంటండి? ఇది చట్టము, న్యాయము, కోర్టులు, జైళ్ళు, నచ్చేది ఏంటి? పెళ్లి చూపులా అండి. ఇప్పుడు మీరు వాయిదా కంటే మీరు వెళ్ళేవారు కోర్టుకి, మీరు ఎంక్వైరీ అంటే మీరు వెళ్ళేవారు కోర్టుకి, ఇది ఎంక్వైరీకి. అవును, అవన్నీ మనకండి. ఆయనకి ఏం కదరదు, ఆయన దేన్నన్నా సవాల్ చేస్తాడు. సరే చేయండి, ఏం చేస్తారు చేయండి. ఇప్పుడు ఆయన తరపున నేను కూడా మాట్లాడుతున్నాను, కోర్టులు ఏం చేస్తే నేను చూస్తాను. అవునులే, మొన్న ఎన్వి రమణ గారు చెప్తున్నారు, అంటే పేరు చెప్పలేదు కానీ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆయనే చెప్పుకునే పరిస్థితి. మనం ఇంకా ఏమి ఇది చేస్తాం? ఆయన చీఫ్ జస్టిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈయన ఎంత ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిందే. మరి అయిన తర్వాత ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు అని అంటే ఎవరు చేస్తారు? ఇంకా ఆయన చెప్పలేదులే కానీ జగన్ చేశాడని ఇంకొకరు చేశారని ఆ లోకమంతా అర్థమవుతానే ఉంది కదా ఎవరు చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వెంకటేష్ గారు చెప్పండి, ఫైనల్గా 14వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు.